విజయనగరం జిల్లాలో ప్రత్యక్షమైంది శ్రీరెడ్డి. పూసపాటి రేఖ పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. శ్రీరెడ్డిని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కూటమి నేతలపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో విచారణకు శ్రీరెడ్డి హాజరైనట్టుగా తెలుస్తోంది. తన లాయర్లతో కలిసి విచారణకు హాజరయ్యారు శ్రీరెడ్డి. అవసరమైతే మళ్లీ విచారణకు రావాలన్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్ది గంటల క్రితం ఇటు విజయవాడ ఇన్ఫాక్ట్ విజయనగరానికి సంబంధించి విజయనగరానికి చేరుకున్నారు శ్రీరెడ్డి. ఇటు కూటమి నేతల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమెను విచారణకు పిలిచినట్టుగా తెలుస్తోంది. మీరు చూడొచ్చు, పూసపాటి రేఖ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు శ్రీరెడ్డి. ఇటు ఎలక్షన్స్ టైంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి సంబంధించి ఆ టైంలో ఇటు కూటమి నేతల మీద, మరి ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ల మీద, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మీద అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు శ్రీరెడ్డి.